సార్ వెళ్తున్నారా? ఎక్కడికి అస్మిత? చూడు సార్, ఇక నాకు సరెండర్ అయిపోయినట్టే. ఇప్పుడు అసలు పని మొదలు పెడతాను. సార్, మీ హ్యాండ్ ఇవ్వరా? అస్మిత రామలక్ష్మి కన్నా గొప్ప ప్లేయర్. రామలక్ష్మి కన్నా అస్మితాయే ఆ ప్లేస్కి అర్హురా. గాలం కనిపించదు, దాని వెనుకున్న మోసం అర్థం కాదు. కేవలం ఆ గాలానికి చిక్కుకున్న ఆ చేపకి మాత్రమే అర్థమవుతుంది. నిన్నటి దాకా నా అంత గొప్ప ప్లేయర్ లేదు అని చెప్పిన వారు, నేను స్టేట్ టీంకి సెలెక్ట్ అవ్వాలని తపన పడ్డవారు, అది జరగకపోతే బాధపడాలి. కానీ ఈరోజు అస్మిత గెస్ట్ హౌస్కి వెళ్ళి తను ఇచ్చిన పార్టీలో ఆ అస్మితని ఆకాశానికి ఎత్తి నన్ను పాతాళానికి తొక్కేశారు. అస్మిత రామలక్ష్మి కంటే గొప్ప ప్లేయర్ కాబట్టి తనని స్టేట్ టీంకి సెలెక్ట్ చేశాను అని గర్వంగా అందరి ముందు చెప్పుకున్నారు. శౌర్య అలా చెప్పాడా? నువ్వేదో పొరపాటు పడుతున్నట్టున్నావు. నీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. లేదు ఆద్య, నేనెవరో చెప్తే నమ్మింది కాదు, నేనే స్వయంగా నా కళ్ళారా చూశాను. రామలక్ష్మి కన్నా అస్మితాయే ఆ ప్లేస్కి అర్హురా. నా గుండె ఆగిపోయినట్టు అనిపించింది. శౌర్య ఎందుకు ఇలా చేస్తాడు? నిన్నటి దాకా నేను ఇలానే నమ్మాను బావా. అందుకే నేను స్టేట్ టీంకి సెలెక్ట్ కాకూడదని డాక్టర్ని మేనేజ్ చేసి ప్రాక్టీస్కి దూరం చేయాలని చూశారు. నాకున్న గిఫ్ట్ను ఆ అశ్మితకి ఇచ్చినప్పుడు అంత లోతుగా కూడా నేను ఆలోచించలేదు. శౌర్య మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందని అబద్ధం చెప్పి మా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ని అవాయిడ్ చేసి షాపింగ్కి కూడా రాకుండా అశ్మితని సీక్రెట్ గా ఎందుకు ప్రాక్టీస్ చేపిస్తారా అని నేను అది కూడా ఆలోచించలేదు.
మన మధ్య అది అడ్డుగా ఉండి ప్రతి దానికి అరిచి గోల చేసేది కాదుగా. రామలక్ష్మి ఆ పేరు చూసావా? చిచి, ఆ పేరులాగే అది కూడా పాత ఇనప పెట్టెలా ఉంటుంది అస్మిత. దానికో ముద్దు తెలీదు, ముచ్చట తెలీదు, ఆట తెలీదు, పాట తెలీదు. ఒక్క మాటలో చెప్పాలంటే తను నీ ముందు దిగదుడిపే. కానీ నువ్వు తనలా కాదు, నీకన్నీ తెలుసు. ముద్దు, ముచ్చట, ఆట, పాట, సరదా, సరసం అన్నీ అన్నీ ఆల్రౌండర్ అస్మిత నువ్వు. నువ్వు నా ఆల్ ఇన్ వన్ వే. కావాలని ఆ రామలక్ష్మిని తప్పించి స్టేట్ టీంకి నేను నిన్ను సెలెక్ట్ చేశాను. నువ్వు సెలెక్ట్ అయిన సంతోషంలో ఉన్నప్పుడే నా మనసులో ఉన్న మాటని బయట పెట్టాలని ఇన్ని రోజులు దాచాను. అస్మిత, ఐ లవ్ యూ. I love you so much.